ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్పస్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక హౌస్కి కానీ లేదంటే ఒక షాప్కి కానీ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ కెమెరాస్ ఉంటే సరిపోద్ది అనుకుంటారు. మనకు కెమెరాస్ వచ్చేసి 1500 రేంజ్ నుంచి కూడా ఉన్నాయి స్టార్టింగ్. ఆ కెమెరాస్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది కదా. మనకు ఒక 4 కెమెరాలు కానీ 3 కెమెరాలు కానీ మనకు ఒక కెమెరా 500 అనుకున్నప్పుడు ఒక 4500 5000 లోపు అయిపోవాలి కదా అనుకుంటారు. కానీ మనకు కెమెరాస్ రన్ అవ్వాలంటే మెయిన్ ఫ్రెండ్స్ డిజిటల్ వీడియో రికార్డర్ ఇది అనేది ఉండాలి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. ఇది మనకు 500 GB కానీ 1 TB కానీ 2 TB అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్టోరేజ్ పర్పస్, మన కెమెరాలు రికార్డింగ్ చేసినంత దాంట్లో డేటా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి SMPS, కెమెరాస్కి మనకు పవర్ సప్లై చేసే ఒక SMPS కూడా మనకు కావాలి. ఇంకా కేబుల్ కావాలి. కేబుల్ మనం ఇది కొంచెమే పెట్టాను నేను. మామూలుగా అయితే 4 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే ఆ సైట్ని బట్టి ఒక బండిల్ కానీ, ఒక బండిల్ అంటే 100 మీటర్స్ 90 మీటర్స్ అట్లా వస్తుంది. మనకు ఒక బండిల్ కానీ లేదంటే హాఫ్ బండిల్ కానీ అది సైట్ డిపెండింగ్ ఆన్ సైట్ని బట్టి మనకు అవసరం అవుతుంది ఈ కేబుల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి BNC పిన్స్. BNC వచ్చేసి మనకు బెలూన్ టైప్ ఉంటాయి. ఇది వచ్చేసి బెలూన్ టైపు, ఇది వచ్చేసి వైడ్ టైపు ఇవి కానీ. నెక్స్ట్ వచ్చేసి DC పిన్, ఇది వచ్చేసి పవర్. ఇట్లా ఈ మనకు ఒక షాప్కి కానీ లేదంటే ఇంటికి కానీ లేదంటే ఏదైనా ఫ్యాక్టరీకి కానీ ఫిట్ చేయాలంటే ఈ మెటీరియల్ మొత్తం ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ మెటీరియల్ అనేది ఇవన్నీ మనకు ఉంటే మాత్రమే మనము సీసీ కెమెరాలు అనేవి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇవి వచ్చేసి వైరింగ్ కెమెరాస్ గురించి ఇది. నెక్స్ట్ మనము కొన్ని సింగిల్గా పెట్టే కెమెరాస్ కూడా ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అవి వాటి గురించి కూడా మేము చెప్తాము అవి ఎట్లా అనేది. ఇలాగే మా వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.